అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూస్తున్నారా బయట కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 3 o'clock అవ్వింది. బయట చూపించమని చెప్తున్నాను. బయట అస్సలు ఎంత చీకటిగా ఉందో చూడండి. కింద అంటే మాకు కొద్దిగా ఇవి ఉన్నాయి కదా అడ్డు, అందుకనేసి కనిపించదు మీకు. చాలా చీకటిగా ఉంది. 3ంటికి లెగిసిపోయాను సైరీ కోసము. 3ంటికి లెగిసిపోయి ఇక్కడ వంటకి నేను రెడీ చేస్తున్నాను. మళ్ళీ బాబు చెప్తున్నాను చూపించనేసి. మమ్మీ బాగా చీకటిగా ఉంది, ఏం కనిపించదు బయట అని చెప్పాడు వాడు. ఇక్కడైతే కనుక నేను సైరీ కోసము ఉప్మా చేస్తున్నానండి. పిల్లలు మాత్రము ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అప్ అయ్యి రాండి ఫాస్ట్గా అని చెప్తున్నాను. ఇక్కడ మాత్రం మనకు టీ బన్ను తింటే ఇంకా మంచిదమ్మా అని చెప్పాను. మంచిదని ఎందుకు అన్నానంటే కనుక మనకు ప్యాకెట్ పైన డేట్ ఇచ్చాడు అతను. అంటే కనుక ఈ డేట్లోపు అయిపోవాలి, లేకపోతే కనుక వేస్ట్ అనేసి. అందుకనేసి మనము ఇంకా 2 రోజుల ముందే యూస్ అనేది చేస్తే మంచిది. మరి తర్వాత అదే డేట్ అంటే బాగోదు కదా అని చెప్తున్నాను. ఇందులో నేను కాజు, క్యారెట్, మిర్చి ఇవన్నీ వేసి చేసానండి. కాజు వేసి మనం చేసామనుకోండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. టీ పెట్టానండి, టీ కూడా తీసుకుని వచ్చాను. ఇంకా అందరం కూర్చుంటున్నాము. రెడీ అయిపోయింది. చాలా ఒకరిద్దరు నా కామెంట్ ఏం పెట్టారంటే, ఏమండి బోరుగా ఉంది, సైరీ ఇఫ్తార్ పెడుతున్నారు కానీ మధ్యన ఇంకా ఇంకా కుకింగ్ అనేది ఇంకా సపరేట్గా పెట్టండి, రోజు రొటీన్గా ఉంది అంటున్నారు. రొటీన్ అని మీరు అనుకుంటున్నారు కానీ మాకు ఈ నెల రోజులే కదండి ఉండేది. అందుకనేసి నేను సపరేట్గా కుకింగ్ ఛానల్ కూడా కుకింగ్ కూడా పెడుతున్నాను. మధ్యాహ్నం 3 నుండి 4 లోపు ఒక ఛానల్ వస్తుంది మీకు. ఇందులోనే సపరేట్గా ఏదో ఒక వంట అనేది చేసి పెడుతున్నాను. మీరు అది గమనించడం లేదు. ఇఫ్తార్ సైరీ ఒకటి మీరు చూస్తున్నారు, అందుకనేసి మీరు ఒకటే రొటీన్ అనుకుంటున్నారు. కాదు, ఇది మాత్రం యథామామూలుగా ఉండని. ఎందుకంటే కనుక మనం 3ంటికి లేచి కష్టపడేటప్పుడు తీసుకుంటే బెటర్ ఉంటుంది కదా. మనకు కూడా కొద్దిగా ఉపవాసాలు నెల రోజులు మనం చేసాము అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలా చేసాము పిల్లలు ఎప్పుడైనా కానీ సరే కొద్దిగా ఎదిగిన తర్వాత అయినా కానీ సరే మా ఇంట్లో ఇలా చేసాము, ఇలా ఉండేటోళ్ళం అనే ఒక గుర్తు కూడా ఉండిపోతుంది అనేసి మేము వదలకుండా ఎవ్రీడే ఈ ఉపవాసము పాటించేది పెడుతున్నాను అనమాట. ఉపవాసం సైరీ 2 పెడుతున్నాను అనమాట. ఇఫ్తార్ సైరీ. మీరు మాత్రం అలాగ అనుకోవద్దండి. ఎందుకంటే కనుక మరి ఇంత కష్టపడుతున్నానంటే కనుక ఇవి కూడా పెట్టుకుంటేనే కదా నాకు అవుతుంది. ఇవి నాకు మరీ ఇంపార్టెంట్. 1 నెలనే కదా, ఇంకా ఎలాగ మాకు 11 రోజులు అయిపోయినాయి ఈ రోజుకి ఉపవాసాలు. ఇంకా ఒక్క 20 రోజులు ఉంటే అయిపోతుంది. ఇది మీకు బోర్ కొట్టినట్టుగా అయితే కనుక దీంట్లోనే నేను కుకింగ్ ఛానల్ సపరేట్గా పెడుతున్నాను, అది చూడండి మీరు, సరేనా. ఎందుకంటే కొంతమంది ముస్లింలో ఉన్నోళ్ళు చాలామంది పెట్టారండి. వాళ్ళకి తెలియక పెట్టరు, ఏటో మరి తెలియదు. మనం బాగా హెల్తీగా ఉన్నా లేకపోయినా కానీ సరే ఉపవాసాలు పాటించడం చాలా మంచిది. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, సైరీ అంతా అయిపోయిందండి. నేను ఇక్కడ నమాజ్ కోసం నిలబడిపోయాను, టైం అయిందనేసి. శుభంకి నమాజ్ అని చెప్తారనమాట. ఉదయం పూట చదువుకుంటాం కదా నమాజు. ఆ నమాజు మాకు ఇక్కడైతే ఇంకా 5:20కి 5:20 మొగళ్ళు వెళ్ళిపోతారు మస్జిద్కి. మేమైతే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు. మా ఇంట్లో అబ్బాయిలు మా ఆయన అందరూ వెళ్ళిపోయినారు మస్జిద్కి. ఇప్పుడు సాయంత్రం అయితే ఇంకా ఇఫ్తార్ టైము. రాండి తీద్దురంట్రా అని చెప్తున్నా నేను మా అబ్బాయిలకు. అక్కడ మాత్రం నేను శనగపిండి ఆడించింది కలోంజి చేశాను, జీరా వేసాను. అంటే ఇప్పుడు నాకు కొద్ది చిరాకుగా కూడా ఉంది అనమాట. ఈ చిరాకు ఎందుకంటే కనుక ఈరోజు మధ్యాహ్నం నుండి నేను ఉపవాసం అనేది ఉండకూడదు. అందుకనేసి అలాగనేసి నేను ఉపవాసం కూడా నేను అంటే వాటర్ తాగిస్తే ఇంకా సరిపోతుంది కానీ అయినా కానీ సరే నేను నియత్ కట్టలేదు. అయినా కానీ సరే వాటర్ కూడా నేను తాగలేదు. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం వరకు ఉన్నాం కదా, మామూలుగా ఉందాము, అవ్వకపోయినా కానీ సరే మామూలుగా ఉందాము అనేసి ఉండిపోయాను అనమాట. రేపటి నుండి అయితే నా ఉపవాసం అయితే కంప్లీట్గా ఉండదండి. పిల్లలు ఒకటే ఉంటారు. కాకపోతే ఇంకో వాళ్ళ కోసం మాత్రం కుకింగ్ చేయవచ్చు, మనం చేయవచ్చు.
మనం కుకింగ్ చేయవచ్చు, వాళ్ళకి అందియవచ్చు, అన్నీ చేయవచ్చు. మనకు అంటకూడదు ముట్టకూడదు అనేటివి దూరం పాటించడం ఇలాంటివి మా ఇండ్లలో అయితే అస్సలు లేవు. నేను నియత్ కూడా ఏమి కట్టలేదు. ఉదయము ఉపవాసము ఉన్నప్పుడు నేను జోహర్ నమాజ్ చేసుకున్న తర్వాత నమాజ్లో దువా అయిపోయిన తర్వాత నియత్ అనేది రంజాన్ నెల ఉపవాసం నియత్ అనేది దువా చదువుకుంటాను. కాకపోతే కనుక నేను నమాజ్ కూడా జోహర్ నమాజ్ చేయలేకపోయాను. ఎందుకంటే కనుక నాకు అప్పుడే తెలిసిపోతుంది కదా నా హెల్త్ గురించి. అందుకనేసి అంటే హెల్త్ గురించి లేడీస్ ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మాత్రం పిల్లలు ఉదయం నుండి ఉపవాసం ఉన్నారు కదా, ఒక పక్కన మాత్రం పప్పు వండేసానండి ఆల్రెడీగా. అంటే పప్పు ఏమి తాలింపు వేయాలా. ఇక్కడైతే ఇంకా వేడి వేడి పకోడీ బజ్జీ రెండు వేద్దాం ఇదే పిండితోనే. కొద్దిగా అయితే కనుక ఆయిల్ అయితే గట్టి పిండి కలిపితే కనుక ఆయిల్ అనేది పీల్చదు, అందుకనేసి కొద్దిగా గట్టిగా అనేది కలుపుతున్నాను. అంటే అక్కడ నేను పిల్లల కోసం నేను చిరాకు పడిపోతున్నాను. అంటే కనుక వాళ్ళు మస్జిద్కి టైం అయిపోతుంది, ఒక పక్కన రా అని చెప్తే కనుక వాళ్ళు కొద్దిగా అంటే కొద్దిగా వాళ్ళు అలసిపోయినట్టుగా ఉన్నారు కదా, వాళ్ళు ఉపవాసమే ఉన్నారు లేండి. కాకపోతే కనుక కొద్దిగా ఏదో చిరాకులో కొద్దిగా వాళ్ళ మీద నేను వాళ్ళని తిడుతున్నాను అనమాట. అంటే తిట్టడం అంటే చిరాకు పడ్డం వాళ్ళ పైన సీరియస్ అవ్వడం. ఇప్పుడు గట్టి పకోడీ ఒక పక్కన వేసానండి, మెత్తని పకోడీ ఒక పక్కనే, అంటే బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు. ఇంకా అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని లేను, ఇక్కడ దువ్వ దగ్గర కూడా నేను లేను. ఎందుకంటే నేను మామూలుగా వాటర్ తాగేయచ్చు, ఇంకా దువ్వ చదవక్కర్లేదు నేను. ఎందుకంటే నేను నియత్ చేయలేదు కదా, అందుకనేసి నియత్ అనేది నేను చదువుకోలేదనమాట రోజుకి నియత్. అందుకనేసి నియత్ ఇప్పుడు చదవక్కర్లేదు, నేను సపరేట్గా ఉండిపోయినాను. కాకపోతే ఈ టైం వరకు నేను ఉన్నానండి, వాటర్ కూడా తాగలేదు. ఈ